హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు సిల్వర్ ఐటమ్స్ని 2 నిమిషాల్లో కొత్త వాటిలాగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సిల్వర్ ఐటమ్స్ మనకి ఇట్టే నల్లగా అయిపోతాయి కదండి, వెంటనే రంగు మారిపోతూ ఉంటాయి. వాటిని క్లీన్ చేసుకోవడం కూడా కొంచెం కష్టం. నేను చూపించబోయే టిప్ మీరు యూస్ చేస్తే కనుక ఎప్పుడైనా సరే మీరు సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి సరిపడినంత వాటర్ వేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ డిటర్జెంట్ పౌడర్ వేసుకోవాలండి. డిటర్జెంట్ పౌడర్ అంటే మన ఇంట్లో ఉంటాయి కదా సర్ఫ్ అని ఏరియాలని, అవి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పొంగు రావాలండి ఆ వాటరు. అలా కొంచెం పొంగు వచ్చిన తర్వాత అందులోకి మనం ఏ సిల్వర్ ఐటమ్స్ అంటే మనం పట్టీలని లేకపోతే గిన్నెలు అవి ఉంటాయి కదా సిల్వర్ బౌల్స్, అవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు మనం వాటిని ఇలాగ మరిగించుకోవాలి. ఎక్కువసేపు మరిగించక్కర్లేదండి, 2 నిమిషాలు సరిపోతుంది. మురికంతా వదిలిపోతుంది. మీకు మరీ గట్టిగా మురికి పట్టేస్తే ఇంకొక నిమిషం ఉంచండి చాలు, అంతే. సిల్వర్ ఐటమ్స్ కొన్ని డిజైన్స్ ఎక్కువ లేనివి, అలాగే దేవుడి ప్రతిమలు అయితే మనం లిక్విడ్స్తో పౌడర్స్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పట్టీలు అలాగే కొంచెం మనకు డిజైన్ వచ్చిన బౌల్స్ ఉంటాయి చూడండి, అవి క్లీన్ చేయడం అంటే చాలా కష్టం. అలాంటప్పుడు ఇలా డిటర్జెంట్ పౌడర్లో కొంచెం మరిగించి 2 నిమిషాలు తీసి మనం క్లీన్ చేసుకుంటే నో డౌట్ అండి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయి, కొత్త వాటిలో మెరుస్తాయి అన్నమాట. 2 నిమిషాలు అయిన తర్వాత పట్టీలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ ఇక్కడే చాలా క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ముందు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ముందు చూడండి, మనకు ముందు వెనక డిజైన్ ఎక్కువ ఉండటం వలన బాగా మట్టి పట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఇలాగా మనం బాయిల్ చేసుకోవడం వల్ల సర్ఫ్ వాటర్లో బాగా క్లీన్ అయిపోతాయి. వీటిని ఇప్పుడు సర్ఫ్ వాటర్ మనం మరిగించింది ఉంది కదండి, అదొక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. బ్రష్ ఒకటి తీసుకోవాలి. ఆ సర్ఫ్ వాటర్లో ముంచి ఈ పట్టీల్ని మళ్ళీ ఒకసారి రుద్దితే కనుక 1 నిమిషం పాటు మనకి ఈజీగా మొత్తం అంతా బాగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఆల్రెడీ మనం ఇది సర్ఫ్ వాటర్లో మరిగించాం కదా ఈ పట్టీల్ని, 1 నిమిషం అయితే సరిపోతుంది. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. మనం సిల్వర్ ఐటమ్స్ ఏదైనా క్లీన్ చేసుకునేటప్పుడు చూస్తున్నా కదా డిఫరెన్స్ ముందప్పటికి ఇప్పటికి ఎంత నీట్గా వచ్చేసినాయో, కొత్త వాటిలో మెరుస్తున్నాయి. చాలా ఈజీ టిప్ అండి, చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు కొంచెం గట్టిగా మురికి పట్టేసిన వాటిని. ఈ టిప్ అయితే మటుకు సిల్వర్ ఐటమ్స్ అంటే బౌల్స్ అని గ్లాసెస్ అని లేకపోతే ఇలా పట్టీలకి వీటికి యూజ్ చేయండి, కానీ దేవుడి విగ్రహాలని వాటిని నీళ్ళల్లో మరిగించకూడదు కదా మనం వేడి నీళ్ళలోనూ, వాటికైతే అస్సలు యూజ్ చేయకండి ఈ టిప్ని. మిగతా ఏమన్నా చేసుకోవచ్చు కానీ దేవుడి విగ్రహాలని అలా చేయకూడదు కదా, అందుకే చెప్తున్నానండి. దేవుడి విగ్రహాల దాకా అయితే నీళ్ళల్లో మరిగించకండి. 1 నిమిషం పాటు వీటిని బ్రష్తో ఇలా రుద్దిన తర్వాత వీటిని వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో సర్ఫ్ అంతా పోయేదాకా మనం క్లీన్ చేసుకుంటే మనకి సిల్వర్ ఐటమ్స్ రెడీ అయిపోతాయండి కొత్త వాటిలాగా. వాటర్తో 2-3 సార్లు బాగా ఈ సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి సర్ఫ్ ఏదైనా పట్టేసిన సిల్వర్ ఐటమ్స్కి వాటర్లో వేయటం వల్ల మనకి క్లీన్గా అయిపోతాయి. రెడీ అయిపోయాయండి. 2 నిమిషాల్లో మనకి సిల్వర్ ఐటమ్స్ కొత్త వాటిలా రెడీ అయిపోతాయి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. నేను ముందు పెట్టిన క్లిప్పింగ్స్కి ఇప్పుడును ముందు చూడండి పాత వాటిలాగా మట్టి పట్టేసి ఉంది, ముందు వెనక చూడండి వెనకాల కూడా బాగా క్లీన్గా వదిలిపోయింది. నేను అదే చెప్తున్నానండి, మనకి ఇలాగ ఎక్కువ డిజైన్స్ ఉన్న సిల్వర్ ఐటమ్స్ అయితే ఈ టిప్ యూస్ చేస్తే బాగా 100% రిజల్ట్ ఉంటుంది. ఇలాంటివి మనం మామూలుగా క్లీన్ చేయాలంటే చాలా కష్టం. వీటిని ఇలా మనం 2 నిమిషాలు కనుక సర్ఫ్ వాటర్లో మరిగిస్తే ఈజీగా కొత్త వాటిలో రెడీ అయిపోయాయి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.